చూస్తున్నారా పట్నం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ మహిళా కార్పొరేటర్ రెక్కలు పసుపు నీళ్లతో ఎట్లా శుద్ధి చేస్తున్నారో. మామూలుగా అయితే గ్రహణాలు వాడితేనో మైల వాడితేనో ఇటువంటి సంప్రోక్షణలు శుద్ధి కార్యాలు చేస్తుంటారు. అది కూడా గుళ్ళెలనో ఇళ్లనో ఎత్తారు. అయితే ఈ జిహెచ్ఎంసీ మహిళా కాంగ్రెస్ కార్పొరేటర్ రెక్కలు మాత్రం మున్సిపల్ ఆఫీసుకు తోటి కార్పొరేటర్లకు మైల పట్టిందని శుద్ధి చేసే ఘనకార్యం పెట్టుకున్నారు. ఇట్లా మున్సిపల్ మీటింగ్ హాలను మేయర్ మేడం కూర్చునే గద్దెను జిహెచ్ఎంసీ అని రాసున్న అక్షరాలనే కాదు, మా పార్టీ కార్పొరేటర్లను దాకి అపవిత్రం చేసిర్రు ఈ కారు పార్టీ కార్పొరేటర్లని గిలాసులల్లో మామిడాకులు వేసుకొని మొత్తం పసుపు నీళ్లు తల్లిరిట్లా. మరి ఇదేందమ్మా అని అడిగితే, నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. వాళ్ళే దాడి చేసి మళ్ళీ మా మీద నిందలు మోస్తా ఉన్నాము. మరి జిహెచ్ఎంసీలో వాళ్ళు వచ్చి నిజంగా కూడా మొత్తం కూడా ఖరాబ్ చేసిన, అందుకే పావనం చేయాలని ఈరోజు పసుపు నీళ్ళతో శుద్ధి చేస్తూ ఉన్నాం. మరి ఏం మైల పడ్డదని ఇట్ట తల్లిరు మేడం? మరి బాబా గారి గాయం చూసిన తర్వాత మరి విష ప్రయోగం అనేది జరిగింది కాబట్టి మరి ఆ విష ప్రయోగం, ఆ విష పురుగులని మరి ఈడికెంచీడి వరకు నడుచుకుంటూ వచ్చి కౌన్సిల్ అంతా తిరిగిండ్రు కాబట్టి ఈ విషాన్ని నిర్మూలించే దిశగా ఈరోజు పసుపు నీళ్ళతోటి మరి శుద్ధి చేయడం జరుగుతూ ఉంది.